ఒకరోజు ఫీల్ అవుతుందంట. ఆవిడ ఫీల్ అవుతూ ఏంటి మై లాట్, ఏంటి నా లైఫ్లో ఇంత క్రైసిస్ వచ్చి పడిపోయింది, ఈ కొత్త ఇంట్లో ఈ కాపురం చేయడం నాకు చాలా కష్టంగా ఉంది, ఏంటి ప్రభు వారు బాధపడినప్పుడు ఏమైంది అని ఆ పరిశీలనలో తెలియని విషయం, ఆ ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి అంట. ఈ ఎలకలతో నేను ఉండలేకపోతున్నాను, ఏంటి ప్రభు అని బాధపడినప్పుడు ఆ చెల్లికి దేవుడు చెప్పాడట, ప్రేయర్లో ఆన్సర్ చేశాడట, కంగారు పడకు నా కుమారి, రేపు ఉదయాన్నే మీ ఇంటికి 3 పిల్లులు పంపుతానన్నాడు. ఇది సాక్ష్యం, మిలియన్ వ్యూస్ ఉన్నాయి చూసారా. చదువులు ఏమయ్యాయి అని అడుగుతున్నాను, మీ చదువులు ఏమయ్యాయి? చూడడానికి యంగ్స్టర్స్లా కనబడుతుంది, మీ చదువులు ఏమయ్యాయి? థియాలజీ తెలియదా? అప్పుడు థియాలజీ తెలియదు, కనీసం రెఫరెన్స్ వివరించాలన్న జ్ఞానం లేదా? చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు అసలు కనీసం ఇంకిత జ్ఞానం బేసిక్స్ కూడా తెలియవా? ఇలాంటివి చెబితే బయట నవ్వుతారు. దేవుడు మేలుకరమైన కార్యాలు చేస్తారు, కానీ ఇంత సీప్ ట్రిక్స్ ఉపయోగించి సాక్ష్యాలు చెప్పకండి. బైబిల్లో సాక్ష్యాలు చెప్పలేదు, బైబిల్లో సాక్ష్యం వాక్యాన్ని వివరించారు. పేతురు గూర్చి మరొకరు చెప్పారే తప్ప పేతురు గూర్చి పేతురు చెప్పండి ఎక్కువ చెప్పుకోలేదు. పౌలు గారి గురించి ఇతరులు చెప్పారు తప్ప పౌలు గారి గురించి ఎక్కువ చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా ప్రభువుని ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు.